విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వర్షన్ ఆఫ్ ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫర్ ది పీసీ? ఆప్షన్స్ ME 98, XP, లైనెక్స్ 95. సో క్వశ్చన్లో అడుగుతున్నారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ కాదు అని చెప్పేసి అంటున్నారు. సో విల్ సి బై ఆప్షన్ వైజ్ మనం వెరిఫై చేస్తూ వచ్చి చూద్దాము. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఎంఈ అంటే మిలీనియం ఎడిషన్. ఇది వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షనే. సో ఇది వచ్చేసి ఎప్పుడు మనకి డెవలప్ చేయడం జరిగిందంటే 2000 ఇయర్లో. సో ఇక్కడ ఎంఈ అంటే మిలీనియం ఎడిషన్. సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్. సో డెవలప్ ఎప్పుడు చేశారు అంటే 2000లో డెవలప్ చేశారు. నెక్స్ట్ 98. సో 98 కూడా ఏంటి అని అంటే ఇది వచ్చేసి విండోస్ 98 ఫుల్ ఫామ్. సో ఇది వచ్చేసి ఎప్పుడు డెవలప్ చేశారంటే 1998లో డెవలప్ చేశారు. సో ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షనే, బట్ నాట్ ఈ వర్షన్ అడిగారు. నెక్స్ట్ XP. సో XP అంటే విండోస్ XP. సో ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షనే. సో ఇది వచ్చేసి ఎప్పుడు డెవలప్ చేశారంటే 2001లో డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ లైనెక్స్. సో కాసేపు సైడ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ విండోస్ 95. సో ఈ 95 అనేది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యామిలీకి చెందిన వర్షనే. సో ఫుల్ ఫామ్ ఏంటి అంటే విండోస్ 95. సో ఇది డెవలప్ చేసింది ఏ ఇయర్లో అంటే 1995లో డెవలప్ చేశారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో నాట్ ఏ వర్షన్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే ఆప్షన్ 4 లైనెక్స్. సో లైనెక్స్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ కాదు, ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో లైనెక్స్ ఏంటి అని అంటే ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. విండోస్కి ఫ్యామిలీకి రిలేటెడ్ కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ది రైట్. సో ఇంకొన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అని అంటే లైక్ విండోస్ 7, విండోస్ 8, విండోస్ విస్టా. సో ఇవి ఇంకొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట వర్షన్స్లో. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ విండోస్ ఎక్స్ప్లోరర్? ఆప్షన్స్ పర్సనల్ కంప్యూటర్, నెట్వర్క్, ఫైల్ మేనేజర్, డ్రైవ్, వెబ్ బ్రౌజర్. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే వాట్ ఈస్ మీన్డ్ బై విండోస్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి అంటున్నారు. సో జనరల్గా విండోస్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ఆల్సో నోన్ హ్యాస్ ఫైల్ ఎక్స్ప్లోరర్. విండోస్ ఎక్స్ప్లోరర్ని మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి కూడా అంటాము. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైల్ మేనేజర్. మనం దీన్ని వచ్చేసి ఫైల్ మేనేజర్ పర్పస్కి యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి విండోస్ ఎక్స్ప్లోరర్ దేంతో ఇంక్లూడ్ అయ్యేస్తుంది? సో విండోస్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్టింగ్ విత్ విండోస్ 95 ఈ వర్షన్తోన మనకి ఇంక్లూడ్ అయ్యేసి ఉంది. సో ఏంటి విండోస్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ యూజ్డ్ ఫర్ ఫైల్ మేనేజర్. సో ఫైల్ మేనేజర్కి మనం యూజ్ చేస్తాము. సో దేంతో ఇంక్లూడ్ అయ్యింది? సో ఇంక్లూడెడ్ విత్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్టింగ్ విత్ విండోస్ 95. విండోస్ 95 వర్షన్. సో ఇక్కడ ఏంటి వాట్ ఈస్ విండోస్ ఎక్స్ప్లోరర్ అన్నారు. ఏంటి పర్సనల్ కంప్యూటర్ కాదు, నెట్వర్క్ కూడా కాదు. సో ఏంటి విండోస్ ఎక్స్ప్లోరర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైల్ మేనేజర్. సో ఏ ఆప్షన్ మనకి ఆప్షన్ 3 ఈజ్ రైట్, ఫైల్ మేనేజర్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఏ ఫైల్ ఫ్రమ్ ది కంప్యూటర్ స్టోర్? ఆప్షన్స్ ఇన్సర్ట్, రిట్రైవ్, ఫైల్, ప్రింట్, ఫైండ్. సో క్వశ్చన్లు ఏమడుతున్నారంటే కంప్యూటర్ స్టోర్ నుంచి ఒక ఫైల్ని యాక్సెస్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక ఫైల్ని కంప్యూటర్ స్టోర్ నుంచి మనం యాక్సెస్ చేయాలంటే దాన్ని ఏమంటాము అంటే రిట్రైవ్ అని చెప్పేసి అంటాము. సో వాట్ ఈస్ మీన్ బై రిట్రైవ్? రిట్రైవ్ అంటే కంప్యూటర్ స్టోర్లో ఉన్న ఒక ఫైల్ని మనం యూజ్ చేస్తున్నాం ఆర్ ఎల్స్ మ్యానిపులేట్ ఇచ్చేస్తున్నాము మన పర్పస్ కోసము అని చెప్పేసి అర్థము. సో ఏ ఆప్షన్ మనకి రిట్రైవ్, ఆప్షన్ 2 ఈజ్ రైట్. సో రిట్రైవ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ఏ ఫైల్ ఫ్రమ్ కంప్యూటర్ స్టోర్
ఫర్ అవర్ యూస్ ఆర్ ఎల్స్ మ్యానిపులేట్ ఇట్. సో రీట్రై చేస్తున్నాం అగైన్ ఆ ఫైల్ని మనము టచ్ చేసి అగైన్ యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్సర్ట్, ఫైల్, ప్రింట్, ఫైండ్ ఇవన్నీ కంప్యూటర్ స్టోర్కి రిలేట్ అయినప్పటికీ ఇవన్నీ వచ్చేసి ఒక ఫైల్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేయడానికి లేదు. సో వీటి త్రూ మనం we cannot access a file. సో ఇవి కాదు. సో ఆప్షన్ 2 is right. So retrieve is used to access a file from the computer store. We'll see next question. Why do you log off from your computer when going out from your office? Someone might steal your files, passwords, etc. in order to save electricity. Logging off is essential to increase performance. Logging off is mandatory before you go out. Logging off is a good exercise to perform regularly. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే మనం ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం వర్క్ చేసిన కంప్యూటర్ని ఎందుకు లాగ్ ఆఫ్ చేయాలి. సో జనరల్గా చూసుకున్నట్టయితే మనం ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు మన కంప్యూటర్ని లాగ్ ఆఫ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు? మనం ఏదైతే వర్క్ చేసినామో ఆ డే అంతా ఆ డేటాని సేవ్ చేసుకోవడానికి, ఆ ఫైల్స్ని సేవ్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో మనకి పర్సనల్ పాస్వర్డ్స్ మనకి ఇండివిజువల్గా ఉండడం జరుగుతుంది. సో మనం లాగ్ ఆఫ్ చేయకుంటే సమ్ వన్ మైట్ స్టీల్ అవర్ ఫైల్స్. సో మనం చేసిన వర్క్ని స్టీల్ చేయొచ్చు అండ్ ఆల్సో డిలీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన ప్రైవసీ కోసం మనం లాగ్ ఆఫ్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటి, మన పర్సనల్ కోసం వెబ్ బ్రౌజింగ్ చేసుకుంటాము. అండ్ ఆల్సో మన పర్సనల్ డేటా ఉంటుంది. అలా లాగ్ ఆఫ్ చేయకుంటే మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది అని చెప్పేసి మన ప్రైవసీ పర్పస్ కోసం లాగ్ ఆఫ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎవరి ఇండివిజువల్ వర్క్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఇందులో నుంచి ఏ ఆప్షన్కి మనకు వస్తుంది? సమ్ వన్ మైట్ స్టీల్ యువర్ ఫైల్స్ అండ్ పాస్వర్డ్స్. సో మన ఫైల్స్ని పాస్వర్డ్స్ని సేవ్ చేసుకోవడానికే మనము లాగ్ ఆఫ్ చేస్తాం అవర్ ప్రైవసీ పర్పస్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఇన్ ఆర్డర్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ పర్పస్ కాదు, అంటే పర్టికులర్లీ ఇది అని కాదు, ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఉంటుంది. సో ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్ ఇవేవి కాదు. సో సమ్ వన్ మైట్ స్టీల్ యువర్ ఫైల్స్ ఆర్ ఎల్స్ పాస్వర్డ్స్ మెయిన్గా సెక్యూరిటీ పర్పస్ కోసం, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పర్పస్ కోసం. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లిస్ట్ ఆఫ్ కమాండ్స్ దట్ అపియర్ ఆన్ ది స్క్రీన్? ఆప్షన్స్ GUI, ఐకాన్స్, మెన్యూస్, విండోస్, స్టాక్. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే లిస్ట్ ఆఫ్ కమాండ్స్ దట్ అపియర్ ఆన్ ది స్క్రీన్ని ఏమంటాము అని చెప్పేసి అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దట్ లిస్ట్ ఆఫ్ కమాండ్స్ దట్ అపియర్ ఆన్ ది స్క్రీన్ ఏంటి అని అంటే మెన్యూస్. సో లిస్ట్ ఆఫ్ కమాండ్స్ దట్ అపియర్ ఆన్ ది స్క్రీన్ని ఏమని చెప్పేసి అంటామంటే మెన్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై మెన్యూస్? సో మెన్యూస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, సో మెన్యూస్ అంటే ఏంటంటే మెన్యూస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ఎల్స్ కమాండ్స్. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ కమాండ్స్. సో దేనికోసం ప్రెజెంట్ చేస్తారంటే ప్రెజెంటెడ్ టు యూజర్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ప్రెజెంటెడ్ టు user of computer or communication. So what is meant by menus ante menus are the collection of options or commands presented to user of a computer or else for communication purpose. So the list of commands that appear on the screen enti ante menus. Option 3 is the right. We'll see next question. Menus are the part of options hardware, user interface, status bar, monitor, none of these. So question lo em adugutunarante menus are the part of. So menus are the part of enti ante user interface. So general ga what is meant by user interface? It is a point of interaction between a user and a computer or else a system application. So menus are the part of user interface. So again what is meant by user interface? సో యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ యూజర్ అండ్ ఏ కంప్యూటర్
or system application. So what is meant by menus are the part of user interface. Option 2 is the right. We'll see next question. What is the full form of RTF? Rich text format, rich text format, right text fishing, right text font, rich text font. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే కంప్యూటర్స్లో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్టీఎఫ్. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్టీఎఫ్ ఏంటి అంటే రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. సో దేనికి యూజ్ చేస్తాం అండ్ అది ఏంటి? సో రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ ఏంటి అంటే ఇది ఒక డాక్యుమెంట్ ఫైల్ ఫార్మాట్ అనమాట. సో ఎవరు డెవలప్ చేశారంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కోఆపరేషన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో అండ్ ఇది దేనికి యూజ్ చేస్తామంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, లైక్ ఫాంట్స్, కలర్స్ అండ్ స్టైల్స్ కోసం. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్టీఎఫ్ అంటే రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. ఆప్షన్ 2 ఈస్ రైట్. సో ఇది వచ్చేసి ఒక టెక్స్ట్ ఫైల్ డాక్యుమెంట్, టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్. సో ఇది వచ్చేసి ఒక డాక్యుమెంట్ టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్. డెవలప్ చేసింది ఎవరు అంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. సో ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టెక్స్ట్ ఫార్మాటింగ్. సో టెక్స్ట్ ఫార్మాటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, లైక్ ఏంటి అని అంటే చేంజింగ్ ఫాంట్స్, స్టైల్స్ అండ్ కలర్స్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్టీఎఫ్ ఇన్ కంప్యూటర్ ఏంటి అంటే రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ ఆల్ వర్డ్ డాక్యుమెంట్స్? ఆప్షన్స్ వర్డ్, టెక్స్ట్, డాక్, ఫైల్, డబ్ల్యూడి. సో క్వశ్చన్లు ఏమడుతున్నారంటే ఆల్ వర్డ్ డాక్యుమెంట్స్కి డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? సో జనరల్గా అన్ని వర్డ్ డాక్యుమెంట్స్కి డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే డాక్ అంటే డాక్యుమెంట్. సో డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి అని అంటే డాక్. అదంటే ఏంటి? డాక్యుమెంట్. సో ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ది రైట్. సో అగైన్ వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్? సో డాక్యుమెంట్ ఏంటి అంటే ఇది వచ్చేసి ఒక XML ఫార్మాట్. సో ఈ XML ఫార్మాట్ ఏ వర్డ్స్లో యూజ్ చేయడం జరిగిందంటే యూజ్డ్ ఇన్ వర్డ్ 2019, వర్డ్ 2016, వర్డ్ 2013 అండ్ వర్డ్ 2010 అండ్ ఆఫీస్ వర్డ్ 2007. సో ఈ వర్షన్స్ అండ్ ఇయర్స్లో ఈ వర్డ్ డాక్యుమెంట్ డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. యూ ఆర్గనైజ్ ఫైల్స్ బై స్టోరింగ్ దెమ్ ఇన్ ఆప్షన్స్ ఆర్చీవ్స్, లిస్ట్స్, ఇండెక్సెస్, ఫోల్డర్స్, నన్ ఆఫ్ దీస్. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే మనం ఫైల్స్ని స్టోరేజ్లో ఎలా ఆర్గనైజ్ చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీ విల్ ఆర్గనైజ్ అవర్ ఫైల్స్ బై స్టోరింగ్ దెమ్ ఇన్. ఎక్కడ స్టోర్ చేసి మన ఫైల్స్ని ఆర్గనైజ్ చేయగలుగుతాము అంటే ఫోల్డర్స్. సో ఫోల్డర్స్లో మనం ఫైల్స్ అనేది ఆర్గనైజ్ చేయగలుగుతాము అండ్ ఆల్సో స్టోర్ చేయగలుగుతాం. ఆప్షన్ 4 ఈస్ ది రైట్. సో ఫైల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై స్టోరింగ్ దెమ్ ఇన్ ఫోల్డర్స్. ఆప్షన్ 4 ఈస్ ది రైట్. We'll see next question. Which of the following shortcut key is used to close current or active window? Options Alt plus F4, Control plus F4, Alt plus F6, Control plus F6, Control plus Escape. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక ప్రెజెంట్ కరెంట్ ఆర్ ఎల్స్ యాక్టివ్లో ఉన్న విండోని మనం క్లోజ్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ కీ. సో ద షార్ట్ కట్ కీ యూజ్ టు క్లోజ్ కరెంట్ ఆర్ యాక్టివ్ విండో ఏంటంటే Alt plus F4. సో Alt plus F4 ప్రెస్ చేయడం వల్ల ప్రెజెంట్గా ఉన్న యాక్టివ్ విండోని మనం డైరెక్ట్గా షార్ట్ కట్ కీ త్రూ యూజ్ చేయొచ్చు. సే ఆప్షన్ 1 ఈజ్ రైట్. సో అది వచ్చేసి ఎదర్ మేబీ డాక్యుమెంట్ ఉండొచ్చు, అప్లికేషన్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వెబ్ బ్రౌజింగ్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ యాక్టివ్ విండోని Alt plus F4 ప్రెస్ చేయడం వల్ల ఆ విండోని మనం క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. What is MS Word? Options. It is a calculating tool, it is a planning tool, it is a chart, it is a network tool, it is a document typing tool.
సో ఎంఎస్ వర్డ్ అంటే జనరల్ ఇది వచ్చేసి ఒక డాక్యుమెంట్ టూల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ హ్యాజ్ ఎ వర్డ్ ప్రాసెసర్. అండ్ ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వర్డ్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఫర్ టైపింగ్ లెటర్స్ కానీ ఆర్ఎల్స్ రిపోర్ట్స్, ఎస్సేస్ ఆర్ఎల్స్ అదర్ టెక్స్ట్ ఫార్మాట్స్ని మనం టైప్ చేయడానికి ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాము. సో ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ టైపింగ్ టూల్. ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ 5 ఈజ్ ది రైట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వర్డ్ ప్రాసెసర్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ వర్డ్ ప్రాసెసర్. డెవలప్ చేసింది ఎవరు అంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ MS Word is used for typing letters, reports, essays and other text contents. Etc. So what is MS Word? ఇది వచ్చేసి ఒక డాక్యుమెంట్ టైపింగ్ టూల్. ఆప్షన్ 5 is the right. We'll see next question. MS Word is a text or document editing application program that comes in the package of MS Office Suite. Which among the given options is not related with MS Word? Options: page layout, antivirus, mailings, format painter, smart art. సో క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఎంఎస్ వర్డ్తో రిలేట్ అయ్యి లేనిది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎస్ వర్డ్ అనేది ఒక టెక్స్ట్ ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎడిటింగ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో మనకి జనరల్గా తెలిసిందే. సో విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే పేజ్ లేఅవుట్ కానీ, మెయిలింగ్స్ కానీ, ఫార్మాట్ పెయింటర్ కానీ, స్మార్ట్ ఆర్ట్, ఈ 4 వచ్చేసి ఏంటంటే మనకి డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్తో రిలేట్ అయ్యేసి ఉంది. సో వెరస్ కమింగ్ టు యాంటీవైరస్, యాంటీవైరస్ అనేది ఎంఎస్ వర్డ్తో రిలేట్ అయ్యలేదు. అండ్ ఇది వచ్చేసి ఒక సాఫ్ట్వేర్. దీన్ని ఎందుకు డెవలప్ చేస్తారంటే థ్రెడ్స్ నుంచి కంప్యూటర్ని మనం సేవ్ చేసుకోవడానికి ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయడం అనేది జరిగింది. సో విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ది ఎంఎస్ వర్డ్ అని అంటే యాంటీవైరస్. సో ఇది వచ్చేసి ఒక సాఫ్ట్వేర్. ఎందుకు డెవలప్ చేశారంటే డెవలప్ టు ప్రొటెక్ట్ కంప్యూటర్ ఫ్రమ్ థ్రెట్స్. సో ఈ ఆప్షన్ మనకి విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ అంటే యాంటీవైరస్ ఈజ్ ది ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఎంటరింగ్ టెక్స్ట్ విత్ ఇన్ ఎ డాక్యుమెంట్, the enter key is normally pressed at the end of every options: line, sentence, paragraph, word, file. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే మనం డాక్యుమెంట్లో ఒక టెక్స్ట్ని ఎంటర్ చేసేటప్పుడు మనం ఎంటర్ బటన్ అనేది ఎప్పుడు ప్రెస్ చేస్తాము? ఎదర్ మేబీ ఒక లైన్ తర్వాత ప్రెస్ చేస్తాము, ఆర్ ఎల్స్ సెంటెన్స్ తర్వాత, పారాగ్రాఫ్ తర్వాత, వర్డ్ తర్వాత అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా మనం ఒక డాక్యుమెంట్ని మన పర్పస్ కోసం టైప్ చేస్తున్నప్పుడు ఎంటర్ బటన్ ఎప్పుడు ప్రెస్ చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఇంకొక పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తాము. సో టు స్టార్ట్ ఏ న్యూ పారాగ్రాఫ్, సో ఎంటర్ కీ ఈజ్ నార్మల్లీ ప్రెస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ పారాగ్రాఫ్. ఆప్షన్ 3 ఇస్ ది రైట్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ని ఎండ్ చేసేసి టు స్టార్ట్ న్యూ పారాగ్రాఫ్. So option 3 is the right. We'll see next question. In Word, you can force a page break. Options: by positioning your cursor at the appropriate place and pressing the F1 key. Option 2, by positioning your cursor at the appropriate place and pressing the Ctrl plus Enter. Option 3, by using the insert or section break. Option 4, by changing the font size of your document. ఆప్షన్ 5 నన్ ఆఫ్ ది అబోవ్. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే ఎంఎస్ వర్డ్లో మనం పేజ్ బ్రేక్ అనేది ఎలా చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నాం. సో హౌ వీ కెన్ ఫోర్స్ ఏ పేజ్ బ్రేక్. సో మనం పేజ్ బ్రేక్ అనేది ఎలా చేయగలుగుతామంటే ఏదైతే మనం పేజ్ని బ్రేక్ చేయాలనుకుంటున్నామో, తీసేయాలనుకుంటున్నామో ఆ పేజ్ మీద కర్సర్ అనేది ప్లేస్ చేసి డైరెక్ట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ చేసేస్తే
ఆ పేజ్ అనేది మనకు బ్రేక్ అయిపోయి పారాగ్రాఫ్ ఆర్ఎల్స్ కంటెంట్ అనేది సీక్వెన్స్లో రావడం జరుగుతుంది. సో ఏ ఆప్షన్ మనకి, బై పొజిషనింగ్ యువర్ కర్సర్ ఎట్ ది అప్రోప్రియేట్ ప్లేస్ అండ్ ప్రెస్సింగ్ ది Ctrl+Enter. సో పేజ్ బ్రేక్ అనేది కర్సర్ ఆ ప్లేస్లో ఎంటర్ చేసేసి Ctrl+Enter ప్రెస్ చేసేసి పేజ్ బ్రేక్ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్తే రైట్. సో బై పొజిషనింగ్ యువర్ కర్సర్ ఎట్ ద అప్రోప్రియేట్ ప్లేస్ అండ్ ప్రెస్సింగ్ F1. సో F1కి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే వీ కెన్ చేంజ్ ది ఫాంట్ సైజ్ అనమాట. ఫాంట్ సైజ్ని చేంజ్ చేయగలుగుతాం F1 యూజ్ చేసి. సో ఇన్ వర్డ్ యూ కెన్ ఫోర్స్ ఏ పేజ్ బ్రేక్ బై ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ 2 ఇస్తే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హౌ మెనీ వేస్ యూ కెన్ సేవ్ ఏ డాక్యుమెంట్? ఆప్షన్స్ 3, 4, 5, 6, 8. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే ఒక డాక్యుమెంట్ని మనం ఎన్ని విధాలుగా సేవ్ చేయగలుగుతాము. సో జనరల్గా ఒక డాక్యుమెంట్ని కంప్యూటర్లో ఎన్ని వేస్లో సేవ్ చేయగలుగుతాము అంటే 3 వేస్లో సేవ్ చేయగలుగుతాం. ఎలా? ఫస్ట్ వన్ అంటే, సో ఫస్ట్ మనం ఎలా సేవ్ చేస్తామంటే ఆ డాక్యుమెంట్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్లోకి వెళ్ళి కంప్యూటర్లో సేవ్ చేస్తాము. నెక్స్ట్ సో సెకండ్ ఎలా సేవ్ చేస్తామంటే Ctrl+S. సో సెకండ్ ఎలా సేవ్ చేస్తామంటే Ctrl+S సేవ్ చేసి పర్టికులర్ లొకేషన్లో సేవ్ చేయగలుగుతాం. మనం పర్టికులర్ అవర్ లొకేషన్, మనకి కావాల్సిన లొకేషన్లో సేవ్ చేయగలుగుతాం. సో అగైన్ ఏదైనా ఎడిటింగ్ చేసి అగైన్ మనం అదే లొకేషన్లో ఫైల్ని మళ్ళీ సేవ్ చేయాలంటే ఎలా అంటే బై ప్రెస్సింగ్ F12. సో F12 ప్రెస్ చేస్తే మనకి అగైన్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో ఒక డాక్యుమెంట్ని మనం ఎన్ని విధాలుగా సేవ్ చేయగలుగుతాం అంటే 3 వేస్ టోటల్గా. ఏ ఆప్షన్? ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. కీబోర్డ్ షార్ట్ కట్ ఫర్ కట్ కమాండ్ ఈజ్ ఆప్షన్స్ Ctrl+W, Ctrl+5, Ctrl+Z, Ctrl+X, Ctrl+V. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే కట్ కమాండ్కి యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ వీ యూజ్ ఫర్ కట్ కమాండ్ అంటే Ctrl+X. ఏ ఆప్షన్? ఆప్షన్ 4 ఇస్ ది రైట్. సో ఈ Ctrl+X ఏం అలో చేస్తుంది? ఇట్ అలోస్ సెలెక్టెడ్ ఐటమ్ టు కట్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ క్లిప్బోర్డ్. ఫర్ లేటర్ పేస్ట్. సో ఒక ఐటమ్ని, సెలెక్టెడ్ ఐటమ్ని, డేటాని కానీ మనం పర్మనెంట్గా కట్ చేసేసి వేరే దగ్గర ప్లేస్ చేయాలన్నప్పుడు Ctrl+X ప్రెస్ చేయడం వల్ల ఆ సెలెక్టెడ్ ఐటమ్ని అది క్లిప్బోర్డ్కి కాపీ చేస్తుంది. కాపీ చేసి మనం లేటర్గా దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన పర్టికులర్ లొకేషన్లో. సో కట్ కమాండ్కి షార్ట్ కట్ ఏంటి అంటే Ctrl+X. ఆప్షన్ 4 ఇస్ ది రైట్. సో అగైన్ ఆ కట్ చేసింది మనం పేస్ట్ చేయాలి ఎక్కడో అక్కడ. దానికి షార్ట్ కట్కి ఏంటి అని అంటే Ctrl+V. సో Ctrl+Vతోన ఏంటి అంటే మనం చేసిన సెలెక్టెడ్ డేటాని ఆర్ ఎల్స్ ఐటమ్ని పేస్ట్ చేయొచ్చు. సో కట్ కమాండ్కి యూజ్ చేసేది Ctrl+X, పేస్ట్ చేయడానికి యూజ్ చేసేది Ctrl+V. ఆప్షన్ 5. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ టు సెలెక్ట్ ది ఎంటైర్ డాక్యుమెంట్? ఆప్షన్స్ Ctrl+A, Alt+F5, Shift+A, Ctrl+K, Ctrl+H. సో క్వశ్చన్లో ఏమడుతున్నాడంటే మనం సెలెక్ట్ చేసిన టోటల్ ఒక డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటి? ఒక డాక్యుమెంట్ ఎంటర్గా ఎట్ ఏ టైం సెలెక్ట్ చేయాలి. సో దానికి షార్ట్ కట్ ఏంటి అని అంటే Ctrl+A. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో Ctrl+A ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సెలెక్ట్ చేయాలనుకున్న ఎంటైర్ డాక్యుమెంట్ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ Alt+F5 ఎందుకు యూజ్ చేస్తాము? సో Alt+F5 ఎందుకు యూజ్ చేస్తామంటే మనం క్లోజ్ చేసిన ఒక విండోని అగైన్ రీస్టోర్ చేయాలనుకుంటే Alt+F5 ప్రెస్ చేస్తాం. సో టు రీస్టోర్ ఎ విండో. సో నెక్స్ట్ Ctrl+K. సో Ctrl+K దేనికి యూజ్ చేస్తామంటే మనం MS వర్డ్లో కానీ ఆర్ఎల్స్ MS డాక్యుమెంట్లో ఒక లింక్ని ఇన్సర్ట్ చేయడానికి మనం Ctrl+Kని షార్ట్కట్గా యూజ్ చేస్తాము. సో టు ఇన్సర్ట్ ఏ హైపర్ లింక్
in MS Word or document or presentation, Microsoft presentation, PowerPoint. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ హెచ్. సో కంట్రోల్ ప్లస్ హెచ్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక టెక్స్ట్ని రీప్లేస్ చేయడానికి. సో కంట్రోల్ ప్లస్ హెచ్ ఈజ్ యూజ్డ్ టు రీప్లేస్ టెక్స్ట్. సో నెక్స్ట్ అగైన్ ఇంకొక షార్ట్కట్ ఏంటి అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఏ. సో ఈ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేయడం వల్ల మనకి ఏం డేటా సేవ్ అవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసిన టోటల్ ఐటమ్ ఆర్ఎల్స్ ఆ డాక్యుమెంట్ని అప్పర్ కేస్కి కన్వర్ట్ చేయొచ్చు. సో టు కన్వర్ట్ సెలెక్ట్ డేటా ఇంటూ అప్పర్ కేస్. సో క్యాపిటల్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు ఎట్ ఏ టైం. సో టు సెలెక్ట్ ది ఎంటైర్ డాక్యుమెంట్ మనము ఏ షార్ట్కట్కి ప్రెస్ చేస్తాము అంటే కంట్రోల్ ప్లస్ ఏ. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది టర్మ్ బూటింగ్? ద ఆప్షన్స్: ది ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ది కంప్యూటర్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ పొజిషన్, కనెక్టింగ్ కంప్యూటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ స్విచ్, increasing the memory of the computer, the process of shut down the computer, none of the above. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే బూటింగ్ త్రూ ఏం అండర్స్టాండ్ అవుతుంది, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ బూటింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూటింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో బూటింగ్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అంటే ఏంటి లోడింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి యాక్చువల్ మీనింగ్ అంటే, సో యాక్చువల్ meaning of booting ante booting is the process of starting the computer when it is in turn off position. ante enti power of position. So it is the process when we turn on the computer when it is turned off. So ela start chestamante by using power of button or else software command. So booting ante enti ante స్టార్ట్ ఆఫ్ కంప్యూటర్ వెన్ ఇట్ ఈస్ టర్న్డ్ ఆఫ్. సో ఒక టర్న్ ఆఫ్ పొజిషన్లో ఉన్న కంప్యూటర్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్నే మనం బూటింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో అగైన్ స్టార్ట్ చేస్తాం బై యూజింగ్ పవర్ బటన్ ఆర్ ఎల్స్ సాఫ్ట్వేర్ కమాండ్. మరి ఎలా ఎండ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఎలా ఎండ్ అవుతుంది బూటింగ్ అనేది అంటే ఇట్ ఈస్ ఎండ్ వెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లోడెడ్ ఇన్ టు కంప్యూటర్. ఆపరేటింగ్ సిస్టమ్ మెమోరీలకి లోడ్ అయినప్పుడు బూటింగ్ ప్రాసెస్ అన్నది ఆగిపోతుంది. సో ఇది వచ్చేసి స్టార్ట్. ఎండ్ ఎలా అవుతుందంటే ఎండ్స్ వెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ లోడెడ్ ఇంటూ మెమోరీ. సో మనకు దీని నుంచి బూటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఏ ఆప్షన్కి వెరిఫై అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ది కంప్యూటర్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ పొజిషన్. సో పవర్ ఆఫ్ పొజిషన్ నుంచి కంప్యూటర్ని ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ ప్రాసెస్నే మనం బూటింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆప్షన్స్: ఆండ్రాయిడ్, సఫారీ, సింబియాన్, iOS, బ్లాక్బెర్రీ. సో క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఆప్షన్ త్రూ మనం వెరిఫై చేస్తూ వద్దాం. సో ఏంటి మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ అనేది మనకి డైరెక్ట్ తెలుస్తుంది ఏంటి ఇట్స్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వచ్చేసి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో సఫారీ కాదు, సింబియాన్ ఇది కూడా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో iOS, బ్లాక్బెర్రీ ఇవి కూడా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ ది నాట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సఫారీ. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్. సో మరి సఫారీ అంటే ఏంటి? సో సఫారీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ వెబ్ బ్రౌజర్. సో ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే యాపిల్ ఇన్ కోఆపరేషన్. యాపిల్ ఐఎన్సీ వారు ఈ వెబ్ బ్రౌజర్ని డెవలప్ చేయడం జరిగింది. సో సఫారీ ఈజ్ నాట్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈజ్ అన్ వెబ్ బ్రౌజర్. సో సఫారీ అనేది ఒక వెబ్ బ్రౌజర్. డెవలప్ చేసింది ఎవరు అని అంటే డెవలప్డ్ బై యాపిల్
ఐఎన్సి. సో ఆండ్రాయిడ్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే గూగుల్. సో అగైన్ ఐఓఎస్ని కూడా డెవలప్ చేసింది యాపిల్ కంపెనీ, యాపిల్ ఐఎన్సి, ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని. సో సింబియాన్ని డెవలప్ చేసింది ఏ కంపెనీ అంటే సింబియాన్ హెచ్డి కంపెనీ. సో బ్లాక్బెర్రీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది బ్లాక్బెర్రీ కంపెనీ. సో విచ్ వన్ ఈస్ ది నాట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆప్షన్ 2 సఫారీ. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టరీ కమాండ్ లిస్ట్ ది ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్స్? ఆప్షన్స్ డైరెక్టరీ invoice.bs, డైరెక్టరీ rescue.bs, డైరెక్టరీ payroll.bs, డైరెక్టరీ tool ? none of this. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే ఇచ్చిన డైరెక్టరీ కమాండ్ లిస్టులు, ఆప్షన్లో ఇచ్చిన ఏదైతే డైరెక్టరీ కమాండ్ లిస్టులు ఉన్నాయో అందులో గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఇండికేట్ చేసే కమాండ్ ఏంటి? ఏ డైరెక్టరీ కమాండ్ అనేది గ్రూప్ ఆఫ్ లిస్ట్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డైరెక్టరీ ఇన్వాయిస్, డైరెక్టరీ రెస్క్యూ, డైరెక్టరీ పేరోల్, ఈ 3 ఆప్షన్స్ ఏంటంటే ఇండికేట్ చేస్తాయి ఏంటి? ఇట్ ఇండికేట్స్ ది ఫైల్ నేమ్. సో ఈ 3 ఆప్షన్స్ ఏంటంటే ఈ 3 డైరెక్టరీ కమాండ్స్ ఫైల్ నేమ్ని ఇండికేట్ చేస్తాయి బట్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఇండికేట్ చేయవు. క్వశ్చన్లో ఏమడుంది? లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్. సో లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఇండికేట్ చేసే డైరెక్టరీ కమాండ్ ఏంటంటే డైరెక్టరీ టూల్ .bs. ఆప్షన్ 4 ఇస్ ది రైట్. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఎలా ఇండికేట్ చేస్తారు బై యూజింగ్ దిస్ డైరెక్టరీ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని. ఎలా అంటే గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే లైక్ డైరెక్టరీ టూల్ 1 ఆర్ టూల్ X ఆర్ టూల్ Z. సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఇండికేట్ చేసే డైరెక్టరీ కమాండ్ ఏంటంటే డైరెక్టరీ టూల్ .bs. ఆప్షన్ 4 ఇస్ ది రైట్. ఈ 3 ఏంటంటే ఓన్లీ సింగిల్ ఫైల్ని ఇండికేట్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజువల్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇన్ DOS? ఆప్షన్స్ .exe, .bat, .0, .com, none of these. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే డాస్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఫైల్ ఎక్స్టెన్షన్ కానిది ఏంటి? సో డాస్ అంటే ఏంటంటే ఇట్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇచ్చిన ఆప్షన్స్లలో ఫైల్ ఎక్స్టెన్షన్ కానిది ఏది? సో ఆప్షన్ వైజ్ వద్దాం. సో .exe అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఫైల్. సో EXE అంటే ఎక్స్టెన్షన్ ఫైల్. మనం ఒక ఫైల్ ఎక్స్టెన్షన్కి దీన్ని యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ .bat. సో BAT అంటే ఏంటంటే బ్యాచ్ ఫైల్స్. సో బ్యాచ్ ఫైల్స్ కూడా మనం ఫైల్ ఎక్స్టెన్షన్కి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 2 కూడా కాదు. .0 కాసేపు పక్కన పెడదాము. అగైన్ .com అంటే కమాండ్ ఫైల్. సో కమాండ్ ఫైల్ని కూడా మనం ఫైల్ ఎక్స్టెన్షన్ చేయడానికి డాస్లో యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 4 కూడా కాదు, నన్ ఆఫ్ దిస్ కూడా కాదు. సో ఇక్కడ ఏంటి అంటే .0 అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ కమాండ్. సో ఇది కమాండ్ కాదు అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇన్ DOS. సో ఆప్షన్ 3 ఇస్ ది రైట్. సో ఇక్కడ మనకి 3 ఫైల్ ఎక్స్టెన్షన్స్ చూసినాం. సో మిగతా కొన్ని ఫైల్ ఎక్స్టెన్షన్స్ని చూద్దాము డాస్లో మనం ఏం యూజ్ చేస్తాము అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ .c ఇది ఒక ఫైల్ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే డాక్యుమెంట్ ఫైల్ ఎక్స్టెన్షన్ కోసం యూజ్ చేస్తాం. సో .sys అంటే సిస్టమ్ ఫైల్స్. .txt అంటే టెక్స్ట్ ఫైల్స్. .ovr అంటే ఓవర్లేస్. .prg అంటే ప్రోగ్రామ్ ఫైల్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫైల్ ఎక్స్టెన్షన్స్, డాస్లో యూజ్ చేసే ఫైల్ ఎక్స్టెన్షన్స్ అనమాట సమ్ ఆఫ్ ది. సో ఇందులో విచ్ వన్ ఈస్ ది నాట్ యూజువల్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇన్ DOS అంటే .0. ఆప్షన్ 3 ఇస్ ది రైట్.
ది పర్పస్ ఆఫ్ డిస్క్ కాపీ కమాండ్ ఈజ్ టు option 1 format the disk if it is not formatted before a write operation is initiated on it. Option 2 overwrite the existing contents of the destination disk as it copies the new information to it. Option 3 make an exact copy of a floppy disk. Option 4 all of the above. Option 5 none of the above. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే డిస్క్ కాపీ కమాండ్ యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి. సో జనరల్గా డిస్క్ కాపీ యొక్క ఆ కమాండ్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే అదేం చేస్తుందంటే డిస్క్ కాపీ కమాండ్ పర్పస్ ఈజ్ టు కాపీ ది డేటా ఆర్ ఎల్స్ కంటెంట్ ఫ్రమ్ ది ఫ్లాపీ డిస్క్. సో ఫ్లాపీ డిస్క్ నుంచి డేటాని కానీ కంటెంట్ని కానీ ఎగ్జాక్ట్ కాపీ చేయడానికి డిస్క్ కాపీ కమాండ్ని యూజ్ చేస్తాము. సో ఏ ఆప్షన్లో ఉంది మనకి ఇక్కడ మేక్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ది ఫ్లాపీ డిస్క్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్. సో ఫ్లాపీ డిస్క్ నుంచి ఆ డేటాని సేమ్ ఎగ్జాక్ట్గా కాపీ చేయడానికి డిస్క్ కాపీ కమాండ్ని మనం యూజ్ చేస్తాము. ఆప్షన్ 3 ఇస్ ది రైట్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఫైల్ ఫ్రమ్ ఎ డైరెక్టరీ ఇన్ DOS? ఆప్షన్స్ REN, DEL, CD, MD, నన్ ఆఫ్ దీస్. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఒక ఫైల్ని డైరెక్టరీ నుంచి డిలీట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక ఫైల్ని డైరెక్టరీ నుంచి DOSలో ఒక డైరెక్టరీ నుంచి ఫైల్ని డిలీట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే DEL. సో ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఆప్షన్ 2 DEL ఈజ్ ది రైట్ ఆన్సర్. సో DEL అంటే ఏంటి అంటే డిలీట్ కమాండ్. సో మరి ఆ ఫైల్ని టోటల్గా డిలీట్ చేస్తుందా ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల? ఒక ఫైల్ టోటల్గా డిలీట్ అవుతుందా ఆర్ ఎల్స్ రీసైకిల్ బిన్కి మూవ్ అవుతుందా అని చెప్పేసి చూద్దాం. నార్మల్గా మనం కంప్యూటర్లో ఒక ఫైల్ని ఆర్ ఎల్స్ ఒక డాక్యుమెంట్ని ఫోల్డర్ని కానీ డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిన్కి మూవ్ అవుతుంది. సో అలా మనం ఇన్ కేసు బై మిస్టేక్ దాన్ని డిలీట్ చేసినా మనం బ్యాక్ టు రిట్రైవ్ ఇట్ చేసుకోగలుగుతాం, బ్యాక్ తెచ్చుకోగలుగుతాం. బట్ ఇక్కడ ఈ DOSలో ఈ డిలీట్ కమాండ్ని కనుక యూజ్ చేసినట్టయితే ఒక ఫైల్ని మనం స్పెసిఫిక్ ఫైల్ని కానీ డిలీట్ చేస్తుంటే అది కంప్లీట్గా డిలీట్ అవుతుంది. ఒక్కసారి ఈ డిలీట్ కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్ని డిలీట్ చేస్తే అది కంప్లీట్గా డిలీట్ అవుతుంది. బట్ ఇట్ కెనాట్ బి రిట్రైవ్డ్ ఇట్ బ్యాక్. ఒక్కసారి డిలీట్ చేసినామంటే మనం బ్యాక్ రిట్రైవ్ చేసుకోలేమన్నమాట. సో అంటే ఏంటి? వన్స్ డిలీటెడ్ ఇట్ కెనాట్ బి రిట్రైవ్ బ్యాక్ అంటే ఏంటి? దట్ ఈస్ ఫైల్ విల్ బి డిలీటెడ్ పర్మనెంట్లీ. ఫైల్ డిలీటెడ్ పర్మనెంట్లీ. సో పర్మనెంట్గా ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. సో మిగతా కమాండ్స్ దేనికి యూజ్ చేస్తామో చూద్దాం. REN అంటే ఏంటి అంటే రీనేమ్ ఫైల్. సో REN కమాండ్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక ఫైల్ని రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ CD అంటే ఏంటి అంటే చేంజ్ డైరెక్టరీ. సో ఈ చేంజ్ డైరెక్టరీ కమాండ్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక ఫైల్ని స్పెసిఫిక్ ఫోల్డర్లోకి మూవ్ చేయాలనుకుంటే ఒక ఫైల్ని మనం అనుకున్న స్పెసిఫిక్ ఫోల్డర్లో మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ CD కమాండ్ యూజ్ చేస్తాం. సో టు మూవ్ ఫైల్ టు స్పెసిఫిక్ ఫోల్డర్. నెక్స్ట్ MD. సో MD కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం ఫైల్ డైరెక్టరీలో DOSలో అంటే టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఒక ఫైల్ని న్యూగా క్రియేట్ చేయాలన్నప్పుడు MD కమాండ్ని యూజ్ చేస్తాం. సో విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఫైల్ ఫ్రమ్ ఎ డైరెక్టరీ ఇన్ DOS అని అంటే ఏ కమాండ్ అంటే DEL. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. The DOS command which cannot be executed with versions 1 and 2 is options graphics, find, label, mode, none of these. సో క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటంటే ఏ DOS కమాండ్ త్రూ మనము వర్షన్ 1 and 2 యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయలేము అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో చూద్దాం ఏంటి. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రాఫిక్స్, ఫైండ్, మోడ్ ఈ 3 కమాండ్స్ యూజ్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు విత్ ది వర్షన్స్ 1 and 2. 1 and 2 వర్షన్స్ని యూజ్ చేసి గ్రాఫిక్స్, ఫైండ్, మోడ్ ఈ 3 కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ వెరాస్ కమింగ్ టు ఆప్షన్ 3 లేబుల్ కమాండ్ యూజ్ చేసి అంటే అందులో ఏదైతే వర్షన్స్ ఉంటాయో ఆ వర్షన్ 1 and 2 యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయలేము ఏదైనా సరే ఒక ఫైల్ని.
సో ద డౌస్ కమాండ్ విచ్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ వర్షన్స్ 1 and 2 ఏంటంటే ఆప్షన్ 3 లేబుల్. సో మరి ఎగ్జిక్యూట్ చేయలేం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లేబుల్? సో ద పర్పస్ ఆఫ్ లేబుల్ ఇస్ టు వ్యూ ఆర్ చేంజ్ ది లేబుల్ ఆఫ్ కంప్యూటర్స్ డ్రైవ్. సో లేబుల్ యొక్క పర్పస్ ఏంటంటే టు వ్యూ ఆర్ చేంజ్ ది లేబుల్ ఆఫ్ కంప్యూటర్స్ డ్రైవ్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయని కమాండ్ ఏంటంటే లేబుల్ కమాండ్. ఆప్షన్ 3 ఇస్ ది రైట్. In DOS, the label command is used to option 1 create the label of disk, option 2 change the label of disk, option 3 remove the label of disk, option 4 both 1 and 2, option 5 all of the above. సో క్వశ్చన్లో ఏమడుతున్నారంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో లేబుల్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము? సో జనరల్గా డోస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో మనం లేబుల్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు క్రియేట్ ఆర్ ఫర్ చేంజింగ్ ది లేబుల్ ఆఫ్ డిస్క్. సో లేబుల్ ఆఫ్ డిస్క్ని క్రియేట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా మనం ఈ లేబుల్ కమాండ్ని యూజ్ చేస్తాము. సో ఏంటి? క్రియేట్ ఆర్ చేంజ్ లేబుల్ ఆఫ్ డిస్క్. సో ఇచ్చిన ఏ ఆప్షన్స్ మనకు కరెక్ట్ అవుతున్నాయి? లేబుల్ కమాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఆర్ చేంజింగ్ ద లేబుల్ ఆఫ్ డిస్క్ అంటే ఏంటి? ఆప్షన్ 1 క్రియేట్ ది లేబుల్ ఆఫ్ డిస్క్, ఆప్షన్ 2 చేంజ్ ది లేబుల్ ఆఫ్ డిస్క్. సో ఈ 2 ఆప్షన్స్ మనకు కరెక్ట్ అవుతున్నాయి అంటే ఏంటి? బోత్ 1 and 2 is true. సో ఆప్షన్ 4 is the right, both 1 and 2.